ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम नारायण समारंभम श्री शिवानंद मध्यमम रामानंद अवधि वंदे गुरु परंपरम योगीश्वरं प्रणमाम्यहं श्री रामानंद महामति योगाभ्यासं समारंभे मोक्ष साम्राज्यदायिनं। ओम श्री गुरुभ्यो नमः। ప్రపంచంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా 1,25,000 అనేక యోగ మార్గాలు ఉన్నాయి, కానీ 1,25,000 యోగ మార్గాలు రకాలు ఉన్నాయి అని జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పారు. ఈ 1,25,000 యోగ మార్గాలలో నిన్ను కడతేర్చేది అంటే నిన్ను గమ్యం వరకు తీసుకువెళ్ళేటువంటిది ఒకటి నాదానుసంధానము. నాదాన్ని అనుసంధానం చేయడమే మోక్ష మార్గము అని జగద్గురుడు శంకరాచార్యులు వారు చెప్పారు. నానాఛిద్ర ఘటో ఉదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్యత చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జ్ఞానామితి ఏమేవ భాంతుమా సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తి నమః శ్రీ దక్షిణామూర్తి అని దక్షిణామూర్తి స్తోత్రాల్లో ఒక శ్లోకం ఉంది. నానాఛిద్ర ఘటో ఉదరస్థిత మహాదీపం అంటే స్థూల రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు, స్వేద రంధ్రాలు, ఈ శరీరానికి కొన్ని వేల కోట్ల రంధ్రాలు శరీరంలో ఉన్నాయి. వీటికి స్థూల రంధ్రాలు ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఇవి స్థూల రంధ్రాలు. వీటన్నింటి ద్వారా కూడా నీలో ఉండేటువంటి ఎనర్జీ బయటకు పోతుంది. బహిస్పందతే బయటకు వెళ్ళిపోతుంది. ఏ విధంగా? ఒక కుండ తెచ్చి ఆ కుండకి 1000 కన్నాలు పెట్టి ఒక జ్యోతి వెలిగించి ఈ కన్నాలు పెట్టినటువంటి కుండను దాని మీద బోలిస్తే ఆ కన్నాల్లోంచి ఎలాగైతే బయటకు ఒక కాంతి వస్తుందో వెళ్ళిపోతుందో అలాగన ఈ శరీరంలోంచి నీలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అయిపోతుంది సుమా. నువ్వు నడిస్తే ఖర్చు అవుతుంది, నువ్వు మాట్లాడితే ఖర్చు అవుతుంది, నువ్వు అరిస్తే ఖర్చు అవుతుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడినా ఏ రకంగా అరిచినా కూడా ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మనం దైవానికి దూరం అవుతున్నామా దగ్గర అవుతున్నామా? దూరం అవుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి ఏదో ఒక క్షేత్రం వెళ్ళాం అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక 1000 కిలోమీటర్లు ఉదాహరణకి కాశీ అనుకుందాం. ఎంత శ్రమ అలసట అవుతుంది శరీరానికి. మళ్ళీ అట్నుంచి ఇక్కడికి వస్తాం, అప్పుడు కూడా శరీరం అలసట చెందుతుంది కదా. దానివలన నీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గినాయో నీకు హెడేక్ వస్తుంది, నీరసం వస్తుంది, గట్టిగా మాట్లాడడానికి కూడా అహిష్టం ఏర్పడుతుంది, ఒక శబ్దాన్ని వినడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు కాశీ అంటే వారణాసి, మహాత్ములు ఏం చెప్తారంటే వరణ అంటే ఆవరణ, నాసి అంటే ముక్కు, వరణ అంటే ఆవరణం. అది కాశీ అవ్వచ్చు, భద్రాచలం అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, ఏదంటే అవ్వచ్చు. నాసి అంటే ముక్కు, నాసికం. ఈ ముక్కు రంధ్రాల్లో నుంచి ప్రాణాన్ని అంటే ఆ ప్రాణ జ్యోతిని ఎవరైతే మీదుకు తీసుకువెళ్ళి అక్కడ లయింప చేస్తారో అక్కడ స్వయం ప్రకాశం అవుతుంది. అది స్వయం ప్రకాశం నీకే జరుగుతుంది, నీకే అవుతుంది, నీకే తెలుస్తుంది. నీ లోపల అవుతుంది కాబట్టి అది నీకే తెలుస్తుంది. నీకైందని నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది?
నీ మనసులో ఏముందో నేను నాకే తెలియనట్లు అది కూడా నీకు ప్రకాశం నీకే తెలుసు, నీ ప్రకాశం నీకే తెలుస్తుంది. అది ఇతరులకి తెలీదు, నువ్వు చెప్తే తప్ప. చెప్పినా కూడా ఓహో అలా ఉంటుందా ఇలా ఉంటుందా అనుకుంటారు తప్ప అది స్వయంగా అనుభవిస్తే తప్ప అది తెలిసేది కాదు. గనుక జగద్గురు శంకరాచార్యులు వారు ఏమంటారంటే కాశీ స్వయం ప్రకాశి. స్వయం ప్రకాశం ఎక్కడవుతుందో అది కాశీ. స్వయం ప్రకాశం ఎక్కడవుతుందో అది కాశీ, అంతేగాని ఊరు కాదు సుమా అని చెప్పారు. అంతే కదా. కాశీ కాశీ స్వయం ప్రకాశి. స్వయం ప్రకాశం ఎక్కడవుతుందో అది కాశీ. కాబట్టి ప్రతి ఒక్కడు మోక్షం గురించి మాట్లాడతాం, భక్తి గురించి మాట్లాడతాం, ముక్తి గురించి మాట్లాడతాం, అనేక రకాలు మాట్లాడతాం. కానీ ఈ ముక్తి మోక్షం అనేది అది ప్రయత్నం ద్వారానే లభించేది. మనం ముక్తి పొందాలి అంటే ప్రయత్నం చేయాలి, దానికి సాధన చెయ్యాలి. ఆ సాధనే మనకు ఉండేటువంటి శాస్త్రాలన్నీ కూడా మనం ఎలా మోక్షాన్ని పొందాలి అని ఆ మార్గాన్నే చెప్పాయి. చెప్పి చివరకు గురువుని ఆశ్రయిస్తేనే కానీ అది నీకు తెలియదు సుమా అని చెప్పాయి. భగవద్గీత ఉందండి, చదువుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. దానివలన మంచి వాక్శుద్ధి వస్తుంది, విన్న వాళ్ళకు శ్రవణానందం కలుగుతుంది. మొదటట్టగా నుంచి లాస్ట్ అట్ట వరకు భగవద్గీత రోజు చదువుతుందాం. నీకు వచ్చేది ఏంటి అసలు? మొదటట్టగా నుంచి లాస్ట్ అట్ట వరకు భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ ఉన్నావు. 700 శ్లోకాలు ప్రతిరోజు చదివిస్తూ ఉన్నావు. నీకు వచ్చేది ఏమిటి? లేదు కదా. అసలు భగవద్గీత ఏం చెప్పింది? స్వయం అనుభవంతో నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఇప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అని అంది. అంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో అదే సర్వత్రా ఉన్నది. సర్వత్రా ఉన్న ఆత్మే నీ లోపల ఉన్నది. అంటే పిపీలకాది బ్రహ్మపర్యంతము, అంటే కదులుతుండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మ జీవులు కూడా అది కదిలింది అంటే అక్కడ ప్రాణం ఉంది. అక్కడ ప్రాణం ఉందంటే ప్రాణంతో కూడుకున్న ఒక శరీరం, ఒక ఆకృతి ఉంది కదా. కాబట్టి ప్రతి అణువులోనూ అది ఉంది. కాబట్టి అణువు లేని చోటు ఎక్కడుంది? ఎక్కడా లేదు. అందుకలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే కలడు, చూసే జ్ఞానం నీకుండాలి. అది దాని అర్థం. ప్రహ్లాదుడు తండ్రికి ఏం చెప్పాడు? చూసే జ్ఞానం లేదు నీకు, అంతా నాకే తెలుసనే అహంకారం మాత్రం నీకుంది. అంతే కదా. నీలో 6 శత్రువులు ఉన్నారు. శత్రువు అని వెతుకుతున్నావు. నీలో ఉన్న శత్రువులను జయించలేకపోతున్నావు. బయట ఎక్కడో నీకు శత్రువులు ఉన్నావు అంటున్నావు. నీ అంతఃకరణంలో 6 శత్రువులు ఉన్నారు నీకు. ముందు వాళ్ళని జయించు, అప్పుడు బయట శత్రువు ఉన్నారా లేడా అన్న విషయం నీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఓం శాంతి వాళ్ళు ఉన్నారు, అది మనం విమర్శించడం కాదు. పెళ్లి చేస్తారు అమ్మాయికి అబ్బాయికిని. పెళ్లి చేసిన తర్వాత ఏమవుతాడు? మొగుడవుతాడు. ఆ మొగుడికి చేసుకున్నది ఏమవుతుంది? పిల్లం అవుతుంది. మీరు ఇంక అన్నయ్య అక్కయ్య అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు సంసారం చేస్తారు? పిల్లల్ని ఎప్పుడు కంటారు? సహజీవనం ఎప్పుడు జరుగుతుంది? అదేమి ధర్మం? ఇలాగ అనేక రకాల స్వార్థాలతో వాళ్ళకు అనుకూలంగా ఆయా గురువులు మలుచుకున్నారనమాట. అంతే. శివారాధన అంటారు, శివుని కాదంటారు.
కృష్ణుడు యోగీశ్వరుడు, కృష్ణుడు మనకు ఆదర్శం అంటారు, కృష్ణుడు లేడంటారు. రాముడి గురించి చెప్తే రాముడు లేడంటారు. వాళ్ళ ఈ శాస్త్రాలు ఏమీ కాదు, ఇవన్నీ కొట్టిపారేయండి, అట్లా అసలు వాటి తలంచొద్దు మీరు అని చెప్తారు. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి పొందారు? భారతీయ సనాతన సంప్రదాయంలోంచి వచ్చిందే ఇదంతా. ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా ఎలా మాట్లాడాలో, ఇప్పుడు మనం మాట్లాడడం కాదు, మనం ఎలా మాట్లాడాలో ముందు అలా మాట్లాడేసి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నారు. శాస్త్ర రూపంలో మనకు అక్షరాల రూపంలో మనం ముందు పెట్టారు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళ అక్షర రూపంలో మనం ముందు పెట్టింది కూడా మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి జన్మంతా కూడా సరిపోనంత సిలబస్ని మనం ముందు పెట్టారు వాళ్ళు. ఒక రకంగా సిలబస్ అనుకుందాం కదా. ఇంకా మనం కొత్తగా నేర్చుకునేది ఏది, చెప్పేది ఏది? ఈ జ్ఞానం అంతా పూర్వం నుంచి మనకు ఉన్నది. అలాగన ఈ నాదాన్ని అనుసంధానం చేసేటువంటి ప్రణవ అక్షరం ఏదైతే ఉన్నదో అది మోక్షప్రదాత అని జగద్గురు శంకరాచార్యులు వారు దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేనికి? యోగానికి. ఇప్పుడు మనం ఎవరికి మరి నమస్కారం చేయాలి? యోగానికే నమస్కారం చేయాలి. శ్రీరామచంద్రుడు గురువుగారు ప్రసంగం చెప్పి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, విశ్రమించడానికి వెళ్ళిన తర్వాత రాముడు లేచి, పోయి సోదరులారా, మన గురువుగారి కంటే, మన గురువుగారు చెప్పినటువంటి విద్య కంటే అధికమైంది 3 లోకాల్లోనూ లేదు సుమా అని చెప్పారు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణకు ఒక అందరికీ తెలిసిన కథ ఇది. ముచ్చుకందుడు కదా. అక్కడ విషయం ఏంటి? ముషుకందుడు తపస్సు చేశాడు. దేనికోసం? ఈ ప్రపంచాన్నంతటికీ తను మహారాజు కావాలని, చక్రవర్తిని కావాలని ఆ కాంక్షతో చేశాడు. తీరా కృష్ణుడు స్పర్శ తగిలేసరికి, స్వామి, నేను దేశకాంక్షతో తపస్సు చేశాను ఇంతకాలం, నీ స్పర్శతో నాకు ఆ కాంక్ష పోయింది, నాకు మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తిని కావాలి, నాకు అది ప్రసాదించండి, అది ఇవ్వండి అంటున్నాడు. ఇవ్వండి అంటే అప్పుడు ఆయన అది పొందడానికి నీకు మార్గనిర్దేశం చేస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, సాధన చేస్తే పొందుతావు. మళ్ళీ సాధన చేయాలా? ఇంతకాలం తపస్సు చేశాను నేను, అది స్వార్థం కోసం చేశాను, రాజ్యం కోసం చేశాను, ఇది మోక్షం కోసం చెయ్యాలి. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనా కూడా నీకు మోక్షం అనేది ఇచ్చేటువంటి వస్తువు కాదది. నీ పీనియల్ గ్లాండ్ నుంచి పిచ్యూటరీ గ్రంథి వరకు మధ్యలో ఉండేటువంటి ఆ కెనాల్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు పెంచీకట, అది పోతనా మార్చిలో చెప్తారు, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది పెంజీకటి కవ్వల, పెంజీకటి కావల, తడుక్కుమని ఒక మెరుపు వస్తుందట. ఆ మెరుపుని ఎవడైతే దర్శిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అంటే అక్కడ పరమాత్మ అని చెప్పాడు. కానీ ఆ తలుక్కుమని మెరిసి ఆ మెరుపుని ఎవడైతే చూస్తాడో, ఎవడైతే ఆ మెరుపుని దర్శించగలుగుతాడో వాడికి మోక్షం కలుగుతుంది. అంటే జ్యోతి ఆ కెనాల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే వెలగా 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 అక్కడ టచ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే టచ్ అవుతుంది, 2 ఇడాపింగల్ నాడులు 2 ఉన్నాయి కదా, అక్కడ ఒకటి అవుతాయి. దాని ఎండింగ్ అనమాట, ఎండింగ్ ప్లేస్. ఆ ఎండింగ్ ప్లేస్కి వెళ్ళి ఎవడైతే వెళ్తే
అక్కడ ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు ఒక మెరుపు వస్తుంది. అది జ్యోతి, అది లైట్ ఈజ్ గాడ్. నేను యోగం చేసేస్తాను, నేను యోగం చేసేస్తాను, నేను యోగ మార్గంలో ఉన్నాను, ప్రతి ఒక్కరు చెప్పి సోది ఇది. నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఆ ఉప్పు కప్పురం పద్యం చదువుకోవడానికి నోరు తిరగకపోతే మాస్టర్ మనల మీద వేళ మీద కొట్టేస్తుంటే బడెక్ కొట్టేశాను. నష్టపోయింది ఎవరు? నేనా మాస్టరా? నేనే కదా. నాకు పొట్ట చించితే అక్షరం లేదయ్యా. చదువుకుంటే ఎలా ఉన్నావు? ఇప్పుడు బాధపడుతున్నాను నేను. ప్రయోజనమే ఉన్నది. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు నీకు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు నువ్వు గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకున్న తర్వాత జీవితకాలం నువ్వు సాధన చేసిన తర్వాత ఇది కాదని చివరికి తెలిస్తే నీ లైఫ్ అంతా జన్మంతా ఏమైపోయినట్టు? వృధా అయిపోయినట్టు కదా. నువ్వు కట్టిన ప్రాజెక్టు కూలిపోతే నీ శరీరమే ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, అయిపోయింది, దాని సర్వీస్ అయిపోయింది. అప్పుడు తెలిసిన తర్వాత ఇంకా ప్రయోజనం ఏమున్నది? మళ్ళీ జన్మంటూ ఉందో లేదో అది ఎవరికి తెలుసు? ఉన్నదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు కదా. అది నేనేది ఇందాక మనకు అనుకున్నాం, గురువుని ప్రశ్నించకూడదని. గురువుని ప్రశ్నించకూడదు, అడగాలి. అడగకూడదు. గురువు వెంట తిరుగుతూ ఉంటే నీకు ఎప్పుడు ఏది చెప్పాలో అది గురువుకు తెలుస్తుంది, అప్పుడు చెప్తాడు. అప్పుడు నువ్వు వింటూ ఉండడమే. కానీ ఈ విద్య కోసం మట్టు మాత్రం అడగాలి. ఈ విద్య గురించి ప్రశ్న వేయాలి, అంతేగాని అందమైన ప్రశ్నలు వేయకూడదు. ఏమండి నాకు 3 రోజుల నుంచి దొడ్డుకు రావట్లేదండి, ఏ మందు వేసుకోవాలి? ఎడగక్కర్లేదు, బయట బోల్డ్ ఉన్నాయి మార్గాలు, అంతే కదా. ఏది అడగాలో అదే అడగాలి. దేని గురించి తెలుసుకోవాలో దాని గురించే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమిటి అడుగుతావు చెప్పు. చెప్పు, అడుగు. కుండలిని యోగ సాధనకి, సిద్ధ యోగ సాధనకి కుండలిని యోగ సాధనకి అంటే మామూలు సిద్ధయోగానికి అంటే ఇక్కడ కుండలిని యోగము సిద్ధయోగము అనే 2 లేవు. ప్రపంచంలో ఎవరికి నచ్చిన యోగం ఆడికి లేదు. ఉన్నది ఒకటే యోగం, ఉన్నది ఒకటే ప్రాణం, ఉన్నది ఒకటే ఆత్మ. ఆత్మ ఒకటే ఉన్నది, నీకు ప్రాణం ఒకటే ఉన్నది. అలాగనే యోగం ఒకటే, మార్గం ఒకటే ఉన్నది. కుండలిని యోగం, అధకుండలిని యోగం, ఊర్ధకుండలిని యోగం, చక్రాల యోగం, లేకపోతే ఇంకో ఏదో రకరకాల యోగాలు జగద్గురు శంకరాచార్య వారు చెప్పినట్లు. ఇక్కడ కుండలిని అనేది లేదు, కుండలిని అనేది లేదు. ప్రాణము ఆయా స్థానాల్లో సంచరించేటప్పుడు దాని గమ్యస్థానాన్ని ఒక స్థానం అని చెప్పారు. అసలు కుండలిని అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? చక్రాల సాధన ఉంటుంది కదా. అసలు చక్రాలే లేవు కదా. అదే నాడీ శుద్ధి అసలు చక్రాలే లేవు. ఉన్నది ఒకటే ప్రాణము. ప్రాణం ఒకటే ఉన్నది. ఆ ప్రాణం అనేక రకాలుగా పరివర్తన చెందుతుంది, అంటే దాని పనుల ద్వారా. కాబట్టి నీకు ప్రాణగ్రంథి ఎక్కడుంది? దాన్ని ఏమంటారు? థైరాయిడ్ గ్రంథి అని అంటారు. నీ థైరాయిడ్ గ్రంథే కదా ప్రాణగ్రంథి కదా. అంటే ప్రాణం అక్కడే కదా ఉంది, అవునా? అక్కడి నుంచి అంతర్ముఖం మీదకు వెళ్తే ఊర్ధ్వగతిని పొందుతావు, లేదు కిందకి వెళ్తే ఈ దేహంలోనే అవసాన సమయంలో ముక్కు నుంచో నోటిలోంచో కంటిలోంచో మలమూత్ర ద్వారాల్లోంచో ఏదో ఒక ద్వారంలోంచి పుస్సుమని ప్రాణం గాలిపోతుంది. ఏ రంధ్రాన్ని అనుసరించి ఆ ప్రాణం పోయిందో దానికి అనుసరించినటువంటి జన్మ మరలా పొందుతావు ఖచ్చితంగా. అవే ఇవి కాకుండా సాధన చేసేవాడు, యోగి అయిన వాడు మీద నుండేటువంటి
ఈ ఈ శరీరంలో ఉండేటువంటి మొత్తం నవరంధ్రాలను దాటి దశమ ద్వారం ఏదైతే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దశమ ద్వారాన్ని భేదించి సాధన చేసి భేదించి ఎవడైతే అంతర్ముఖం అయిపోతాడో వాడికి మాత్రమే జన్మరహితం అవుతుంది, వాడు మాత్రమే మోక్షం పొందుతాడు. ఇప్పుడు తిరుగుతుంది. భూమండలం మీద అన్ని వైపుల నుంచి తిరుపతి వెళ్ళొచ్చు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సింహద్వారంలోంచే లోపలికి వెళ్ళాలి. అలాగనే ఏ సాధకుడంటే కానివ్వండి, వాడు ఏ సాధన అంటే చేయనివ్వండి, బ్రహ్మరంధ్రాన్ని భేదింపజేసేటువంటి సాధన చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి మీదకు వెళ్తేనే ఇందాక చెప్పుకున్నట్టు ఆ జ్యోతి దర్శనం, ఆత్మ దర్శనం అవుతుంది. లేకపోతే అది ఎన్ని గెంతులేసినా ఎన్ని మొగ్గలేసినా డొక్కురుని కర్ణే అన్నట్టు ఉంటుంది. భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, గోవిందం భజ మూఢమతే. నువ్వు ఎన్ని శాస్త్రాలను చదువుకో, ఎన్ని వేదాలంటే వల్లించుకో, ఏమంటే చేసుకో, అది ఒకళ్ళు ఇచ్చేది కాదు, స్వయంగా తన సాధన ద్వారా పొందేది. అలాగైతే కృష్ణుడు అర్జునుడికి ఇవ్వలేడా? నువ్వు యోగి కర్మలు ఆచరించాలంటే నీకు చెప్పాలి, అంతే కదా. నీ అంతట నీవే సాధన ద్వారా సాధన చేసి నీకుండేటువంటి సమస్త మలినాన్ని ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్లు జ్ఞానాగ్నిలో దగ్ధం చేసి నువ్వు చెయ్యక్కర్లేదు, అదే అయిపోతుంది. నువ్వు రాపిడి చెయ్యడమే నీ పని, మథనం చెయ్యడమే నీ పని. గతాగతము నువ్వు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ లోపల ఉండేటువంటి సమస్త సర్వేంద్రియాలు నశించిపోతాయి. యోగ సంజాయతే జ్ఞానం, జ్ఞానాత్ యోగ ప్రవర్తతే, యోగ జ్ఞాన పరో నిత్యం, సా యోగి న ప్రణశ్యతి. యోగం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగిన వాడికే యోగం జరుగుతుంది. యోగమందు జ్ఞానమందు నిత్యము ఎవడైతే ఆసక్తి కలిగి ఉంటాడో వాడికి మాత్రమే మోక్షం కలుగుతుంది, మనోక్షయం జరుగుతుంది. లేకపోతే నీటిలో చేపలా తిరుగుతూనే ఉంటుంది అది. ఇంకేంటి చెప్పు, నీ సంశయం తీరిందా ఇంకా ఉందా? త్రిబంధాల గురించి అంటున్నారు కదా గురుగారు, ఈ మధ్య త్రిబంధాలు ఎత్తే అది కూడా సూక్ష్మ నాడిలో పని జరిగింది. నేను చెబుతున్నది అదే. ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ గట్టు ఉంటుంది, గట్టు ఉంటేనే చెరువు అయింది అది కదా. అప్పుడే కదా నీరు నిలబడి ఉండేది. దానికి ఏదో మూలన చిన్న కన్నం పెట్టి పైప్ పెట్టి వదిలేసావనుకో, ఆ చెరువులో ఉన్న నీరు పైప్ అంటే పోతుందా పోదా? ఆ నీటికి మధ్య గట్టులో ఆ గట్టుకి నువ్వు పెట్టిన పైపుకి ఆ పైపులోంచి వచ్చే నీటికి మధ్యలో ఏమన్నా బంధాలు కానీ చక్రాలు కానీ ఏమన్నా అడ్డులు కానీ ఆటంకాలు ఏమన్నా ఉంటాయా? చెత్త చెదాలు వెళ్తే అడ్డు వస్తుంది. అసలు బీజాక్షరాలే లేవు ఈ విద్య దగ్గర. బీజాక్షరాలతో కూడుకున్నది కాదు ఇది, ఒకటే అక్షరం, ఏకాక్షరం, అక్షరోపాసన. అక్షరం అంటే నాశనము లేనిది. మనం ఏదో పలక మీద రాసి చెరిపిస్తే తిరిగిపోయే అక్షరాలు కావు, అవి క్షరములు. ఇప్పుడు ఎన్ని బీజాలు రాస్తావు బోర్డు మీద? చెరిపితే చెరిగిపోవా? మరి అక్షరం ఎలాగైంది? క్షరాలు అంటే నశించేవి. నువ్వు చెరిపిస్తే చెరిపేవి, రాసిస్తే రాయబడేవి, చెరిపిస్తే చెరవబడేవి. అవి అక్షరాలు కావు. అక్షరం ఏకాక్షరం, ఒకటే ఉన్నది అక్షరం. ఆ అక్షరంలోంచే ఇవన్నీ పుట్టే, అదే ప్రణవం. అది అకార మకార ఉకారముల సమ్మేళనతో ఉచ్చరింపబడేటువంటి ప్రణవాక్షరం, అది ఓంకారం. దాన్నే గురువు శిష్యుడికి ఉపదేశం చేసేది. అంతేగాని నువ్వు పంచాక్షరి చదువుకోరా,
షోడశాక్షరి చదువుకోరా, అష్టాక్షరి చదువుకోరా, దేవుడు వచ్చి నీకు మోక్షాన్ని ఇస్తాడ్రా అని చెప్తారు. మన చరిత్రలో మన సనాతన కాలం నుంచి కూడా అనేక శాస్త్రాలు మనం చదువుతూ తెలుసుకుంటూ ఉన్నాం మన పెద్దల ద్వారా. ఎక్కడైనా భగవంతుడు భక్తుడికి మోక్షం ఇచ్చాడనేది ఎక్కడైనా మనం చదువుకున్నామా? లేదు కదా. భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని ఆచరించండి అని చెప్పారు తప్ప ఎక్కడ మోక్షం ఇచ్చాడనేది లేదు. ఎందుకంటే మనం స్వయంగా భగవంతుడని అంటున్నాం. అటువంటి ఆ భగవంతుడే ఇంత శాస్త్రాన్ని మనకు అందించారు. కాబట్టి కష్టపడితేనే ఫలితం. సులువుగా పొందాలంటే ఏది సాధ్యం కాదు. అది బాల్యం నుంచే కావాలి, చిన్నతనం నుంచే నేర్చుకోవాలి. అంతేగాని వయసు అయిపోయిన తర్వాత, ఒక 60 సంవత్సరాలు దాటి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అక్కడ ఏదో చేద్దామంటే కుదరదు. ఇంకా పోస్ట్ పోయినట్టే. ఏంటి నాయనా, ఏంటి చెప్పు, ఏమైనా అడుగుతావా? మీరేమైనా అడుగుతారా? ఆహార నియమాల గురించి. ఆహార నియమాలు ఏమన్నది? గట్టిగా సాధన చేస్తే ఏది తినొచ్చో ఏది తినకూడదో నీకే తెలిసిపోతుంది. యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఏది తింటే నీకు దుఃఖం కలుగుతుందో అది సాధనల ద్వారా నీకు తెలిసిపోతుంది. ఏది తింటే నీకు సుఖంగా ఉంటుందో. మత్స్య మాంసాహారాలు అనేది మాత్రం కంప్లీట్గా నిషేధించాలి. అలా గతి అంటే కిందకు వచ్చేది ఒక గతి, మీదకి వెళ్ళేది ఒక గతి. అందుకే గతాగతము అంటే ప్రాణాపానాన్ని పైకి కిందకు ఎప్పుడైతే మనం మథనం చేస్తామో ఆ విధంగా పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఆ గతులు ఉంటాయి కాబట్టి గతాగతము అని అన్నారు. ఇప్పుడు మన భారత స్త్రీలు పూర్వం నుంచి కూడా ఒక పెద్ద కొండ పెట్టి ఆ కొండ నిండా మజ్జిగ పోసి అందులో కవ్వం పెట్టి రాట కట్టి తిప్పుతూ ఉంటే అందులోంచి ఒక తెల్లటి పదార్థము బయటకు వస్తుంది. దాన్ని వెన్న అని పేరు పెట్టాం. ఆ పేరు పెట్టినటువంటి వెన్న దానిలోంచి తీసి ఒక బౌల్లో వేసి అది నిప్పుల మీద పెడితే ఘృతంగా మారుతుంది. ఆ ఘృతంలో ఒక ఒత్తు వేసి వెలిగిస్తే అక్కడున్న అంధకారాన్ని అంటే చీకటిని తొలగిస్తుంది. అలాగనే మన శరీరంలో వెన్న లాంటి కఫము ఆ రంధ్రానికి అడ్డుపడి ఉంటుంది. ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజే తయారవుతుంది కఫం. ఉదయం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి కూడా మళ్ళీ ఏదో తింటాం. ఆ తిన్నందువల్ల ఈ తిన్నదంతా ఏ రోజుకి ఆ రోజే శరీరానికి ఆహారం కావాలి. ఆ ఆహారం తీసుకున్న ఆహారం కఫంగా మారుతుంది కొంత. దాన్ని ఏ రోజుకి ఆ రోజు శుద్ధి చేయాలి. ఇప్పుడు నేను సాధన చేస్తున్నానండి అంటారు. కూర్చుని 2 గంటల కదలకుండా సాధన చేస్తే ఈరోజు తిన్న ఆహారంలోంచి వచ్చినటువంటి కఫాన్ని తొలగించుకోగలుగుతాం 2 అవర్స్. ఇంకొక 2 అవర్స్ కూర్చుంటే ఆసన సిద్ధి కలుగుతుంది 4 అవర్స్. ఇంకొక 2 అవర్స్ కూర్చుంటే ఒక
స్థితి కుదురుతుంది, పట్టు దొరుకుతుంది. ఇంకొక 2 hours కూర్చుంటే అప్పుడు సాధన జరుగుతుంది. అలా ప్రతిరోజు 8 hours 8 గంటల సాధన చేస్తే వాడు విద్యార్థి అని అన్నారు. మరి దీన్ని బట్టి సాధకుడు ఎప్పుడవుతాడో చెప్పండి. చెయ్యాలి కదా మరి, చేసి ఇప్పుడు గతగతం అన్నారు కదా, ప్రారంభంలో ఉన్న విద్యార్థికి లోపల అది అనుభవపూర్వకంగా ఏమన్నా ప్రాణమే, అది అనుభవపూర్వకంగా ప్రారంభంలో ఉన్న వ్యక్తికి అది కదులుతుందా కదలట్లేదా? ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి కదా, ఈ 2 చేతుల్ని మనం రాపిడి చేస్తాం. కిందకు వచ్చినప్పుడు ఒక గతి, మీదకి వెళ్తే ఒక గతి. ఈ నిరంతరం రాపిడి చేస్తూ ఉన్నాం అనుకో, దీన్ని గతాగతము అని అంటాం. చేయగా 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 అక్కడ విపరీతమైన వేడి పుడుతుంది. ఎప్పుడైతే వేడి పుట్టిందో ఆ వెన్నలాంటి కఫం కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ గది శుభ్రంగా కడుక్కున్నాం, నీళ్ళు పెట్టి కడుక్కున్నప్పుడు బయటకు పోవడానికి ఒక చిన్న ఓలు పెడతాం. మామూలు ఫ్రీగా ఉన్నంతసేపు వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనం కడిగిన తాలూకా డస్ట్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా అడ్డుకుందనుకో నీరు వెళ్ళడం ఆగిపోద్ది. అప్పుడేం చేయాలి, చిన్న పొల మొక్క పట్టుకొని పొడిస్తే ఆ డస్ట్ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ప్రవాహం మామూలుగా జరుగుతుంది. అలాగన మనం సాధన చేసేటప్పుడు ఆ మధ్యలో అప్పుడప్పుడు ఏదైనా పడన ఆహారం తిన్నప్పుడు కఫం అడ్డొస్తుంది. ఆ కఫం కరగడానికి కూడా గతాగతం చేయమని అన్నారు. ఏదో ఒక గోళీ లాగా లేదా వాయువు లాగా పైకి కింద అది ఫీలింగ్ కలుగుతుంది. వాయువులాగే కలుగుతుంది, ఎందుకంటే అది చేసేది వాయువుతోనే గనక, వాయువుతోనే చేస్తాం కాబట్టి ఆ వాయువు ఫీలింగే ఉంటుంది. ఫీలింగ్ కాదు, అది అనుభవంలోకి వస్తుంది. కిందకి పైకి ఆర్ట్ దగ్గర ఆర్ట్కి దానికి సంబంధం లేదు అసలు, లేదు. ఆర్ట్ మీకు థైరాయిడ్ గ్రంథి ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచే మీదకు వెళ్తుంది. మనం సాధనలో కూడా తీసుకువెళ్ళేది అక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. నాభి దగ్గర నుంచి, లేకపోతే బొడ్డు దగ్గర నుంచి, లేకపోతే పొట్ట దగ్గర నుంచి, లేకపోతే కిందన ఏదో కొండ ఉంది ఆ కొండలోంచి పుట్టింది అది. సాధన చేసేవాడికి అనుభవం వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో అది. ఇప్పుడు ప్రాణం తీసుకొని విడిచిపెట్టేటప్పుడు సహజంగా పొట్ట కదలడం చేయడం ఇవన్నీ జరుగుతాయి, కానీ సాధనలో దాంతో ప్రమేయం లేదు. అసలు సాధనలో దాంతో ప్రమేయం లేదు. నీకు థైరాయిడ్ గ్రంథి నుంచే ప్రాణం నీకు కంఠం నుంచే మీదకి వెళ్తుంది. వదిలేదు కూడా కంఠం వరకే వస్తుంది, రివర్స్లో అక్కడ మళ్ళీ. అందుకే శిరస్సుతోనే పని, కానీ బాడీతో మనకు పని లేదు. కాకపోతే వ్యవహారం శిరస్సు శుభ్రంగా ఉండాలి, సాధన జరగాలంటే బాడీ ఉండాలి. మనం డ్రైవింగ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు సాధన. డ్రైవింగ్ చేస్తూ చేసుకోవచ్చు, కానీ అది ఒక్కొక్కసారి అప్రమత్తం అయిపోతావు. అప్పుడు ఆ డ్రైవింగ్ ఎక్కడికి వెళ్ళిపోద్దో చెప్పలేము, అంతే కదా. ఒక్కోసారి డ్రైవింగ్లో ఉంటుండగా సాధన చేసుకుంటూ వెళ్ళామనుకో కుదరదు. అప్పుడేం లేదు, ఓన్లీ నాలుక మడత పెట్టుకొని కూర్చుంటే చాలు. నాలుక ఫోల్డ్ చేసి ఆ కొండ నాలుక టచ్ చేసి అలా 2 పేదాలు నొక్కి పెడితే దాని అంతటా అది సాధన జరుగుతూ ఉంటుంది లోపల. చేంజ్ అవ్వదు. అవును అవును అవునవును. అది ఆ రకంగా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే సద్గతిని పొందగలుగుతారు, లేకపోతే లేదు. ఏంటి
మీరు ఏమైనా అడుగుతారా? తీసుకునే శ్వాస వదిలే శ్వాస దాన్ని సమానం చేసి పంపే విధానం. సమానం చేసి పంపే విధానమే సాధన. మనం బయటకు వదిలే- దాని ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో అవే అక్కడ జరిగేవి. అయితే మనం వదిలేటప్పుడు ఇక్కడ పట్టేస్తుంది. ఆ, ఇందాక సార్ అన్నట్టు ఆ, మనం బయటకు వదిలేటప్పుడు ఇక్కడ పట్టేస్తుంది. ఆ. ఒక 5-10 నిమిషాలు చెప్తే అక్కడ పట్టేస్తుందంటే అక్కడ పట్టే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఆహార దోషం ఏదైనా ఉండి కఫం పట్టిందేమో ఒకసారి చూసుకొని బాగా. రోజుకు ఒక్కసారి తింటాను. మరి అలాంటప్పుడు మీకు పట్టే అవసరం, కఫం ఎక్కువ ఉంటుంది. ఉంది. చెయ్యండి. ఎంతసేపు చేస్తారు మీరు సాధన? నైట్ 2 గంటలు, సాయంత్రం 1 గంట. సాయంత్రం 1 గంట అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు తెలవాలి. మ్హూ. సందకాడ అయితే టైం చెప్పలేను. ఒక రోజు 10 అయితే, ఒక రోజు 9 నుంచి మొదలు, ఒక రోజు 10 నుంచి 11 వరకు. మ్హూ. అంటే 1 గంట. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చెయ్యండి. కుంభకం టైం స్లాబ్ పడిపోతుంది. మీరు ఏం సాధన చేస్తున్నారని పట్టేస్తుంది. ఆహా. అంటే నేనేం చేయట్లేదు. అనులోమాలు ఆ. చేస్తూ ఆ. కుంభకం ఇస్తున్నాను. ఆ, ఆ కుంభకం అనేది ఈ వాయువుని పైకి కిందకి తిప్పడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు పట్టేస్తుంది. అలా పట్టడమే కాకుండా ఈ నాళాలు ఉంటాయి కదా లోపల, కుంభకం టైం పడిపోతుంది. అసలు కుంభకం అనేది చేయకూడదు. కుంభకం అనేది చేయకూడదు. కుంభకం చేసేటప్పుడు అది నాడులు చిట్లిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకేంటంటే కుంభకం అసలు చేయకూడదు. కుంభించే పని లేదు. ఎంతసేపు కుంభిస్తారు మీరు? తర్వాతైనా వదిలేస్తారుగా. ఇప్పుడు చెరువు గండి కొట్టేసింది, నీరు వెళ్ళిపోతుంది. అవి వెళ్ళిపోతే మళ్ళీ గట్టిగా మనం గట్టు వేసినప్పుడు మళ్ళీ అది పెరిగిపోయి ఏదో పక్కన తెంపేసి పోవలసిందే కదా. కుంభకం కూడా అంతే. మనం సాధన చేస్తే దానంతటిది కుంభకం జరగాలి, కానీ మనం ప్రత్యేకించి దాన్ని కుంభించకూడదు. కుంభించితే కట్టులు తెంపేస్తుంది, నాళ్ళు చిట్లిపోతాయి. అందుచేత మనం కుంభించకూడదు. రేచక కుంభకాలు చేయకూడదు, అసలు చేయకూడదు. ఆ సీతారామాంజనేయ సంవాదంలో ఏదో కొన్ని చోట్ల చెప్పారు. చాలా మంది మామూలు ఆ బ్రహ్మం గారు కూడా చెప్పారు. చక్రాలు ఉన్నాయి, ఈ చక్రం ఉంది, ఆ చక్రం ఉంది, ఆ చక్రం అది, ఈ చక్రం ఇది అని. వెంటనే ఆ టక్కడో ఎవరో వెళ్ళి ఆ పెళ్ళాన్ని నరికేసాడట. ఆ చక్రం దగ్గర కోసేసాడు, చక్రం చూద్దామని. అరే ఇక్కడ ఏ చక్రం లేదు, అనవసరంగా నా భార్య చనిపోయింది అని వెంటనే అదే కత్తెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నీ మాయ మాటలు విని నేను అనవసరం నా పిల్లల్ని చంపేసుకున్నాను నేను అనేది. అంటే దాని అర్థం ఏంటి? ఎస్, అవన్నీ ఏమి లేవు నాన్న. అలా చెప్పడం ఉదాహరణకి ఏంటంటే అక్కడ ఏదో ఒక సంధి చెప్పాలి కాబట్టి చెప్పడం తప్ప అక్కడ చక్రాలు అనేవి లేవు. ఇదేదో బండి ఏంటి చక్రాలు దుల్లుతూ. దాని మీద ఒక తత్వం కూడా పాడారు ఆయన. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, చలో వాతే చలో బిందు నిచ్చలే నిచ్చలో భవేత్ యోగి స్థానత్వ మాప్నోతి తతో వాయు నిరుద్ధయేత్. నువ్వేం చేస్తావో చేయి. వాయు నిరోధం చేసేటువంటి సాధన, ఏ సాధన చేస్తే నీకు వాయు నిరోధం అవుతున్నదో అది సాధననే ఉపనిషత్తు చెప్తుంది. మనలాగింత టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో, ఇన్ని ఆలోచనలు లేవు వాళ్ళకి. ఆహారాన్ని దాచుకోవాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఆకలి వేసినప్పుడు ఏదో అడుగుపోయి 4 దుంపలు తెచ్చుకొని తవ్వుకొని ఆకులు అవి ఇవి ఉడకబెట్టేసుకొని తినేసి శుభ్రంగా సాధన చేసుకునేవారు. అలాంటి స్థితిలో వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. చలో వాతే చలో బిందు నిచ్చలే నిచ్చలో భవేత్ యోగి స్థానత్వమాప్నోతి తతో వాయు నిరుద్ధయేత్. నువ్వు ముక్కు నుంచి తీసుకుని ముక్కు నుంచి విడిచిపెట్టమని. ముక్కు నుంచి తీసుకోవడం, ముక్కు నుంచి విడిచిపెట్టడం
మని సుషుమ్నా నాడిలోంచి తీసుకొని సుషుమ్నా నాడిలోంచి విడిచిపెట్టు. అది అందుకే పరిశాన్ కృత్వా బహిర్భాష్యం చక్షుక్షైవాంతరే భ్రువో ప్రాణాపాన సమం కృత్వా నాశాభ్యాంతరచారిణం. ఈ లోపల ముక్కు లోపల నుంచి ప్రాణాన్ని నడిపించు. అదే గతాగతం చేయడం అంటే. అలా చేయగలిగితే నీ శరీరం కూడా తేలికైపోతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచి ఆనందం కలుగుతుంది. అలా చేయగలిగితేనే, లేకపోతే లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తాను, నేను అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాను అంటే కుదరదు. ఆస్వాదించాలి, ఆస్వాదిస్తేనే. అంతేగాని నేను ధ్యాస పెట్టి ఎలా ఎందుకు పెడతావు? ధ్యాస పెడితే ఏమొస్తుంది? నా మీద ధ్యాస పెట్టి నీకేమైనా వస్తుందో చూద్దాం కదా. నన్ను మింగేసావు అనుకో నువ్వు, నీకు ఫలితం ఉంది. అంతేగాని నన్ను అబ్జర్వేషన్ చేసుకుని కూర్చుంటే నీకేం వస్తుంది? నన్ను తినేయి. ఎందుకు వస్తుంది నాన్న? ఇప్పుడు కాలువలో మురుకునీరు ఉంది, పక్కనే కొండ ఉంది, ఆ కొండ పక్కనే ఒక ఎండుకు పెక్కు ఉంది. ఏదో ఎక్స్ప్రెషన్ లాగా నువ్వు గ్రహించి ఇదేదో ఎక్స్ప్రెషన్ లాగా ఉంది అని చెప్పి నువ్వు గ్రహించి తెలివైన వాడు అయితే ఈ బురద నీకు దాహం వేస్తుంది. ఎలా? బురద నీరు తాగడానిక ఉపయోగపడవు. చూస్తూ బురద నీరు తాగలేం కదా. ఆ బురద నీరుని శుద్ధం చేసుకొని తాగాలి. అంటే ఇప్పుడు నీటిని శుద్ధం చేయాలి. నీటిని శుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఆ నీటిని కొంత కుండలోకి తీసుకోవాలి. కుండలోకి తీసుకుంటే శుద్ధి అవుతాయా? అవ్వవు. అంటే అది పాత్ర. ఆ పక్కన ఉంది ఎండుకు పిక్క, అది పట్టుకుని ఆ బురద నీటిలో రంగరించావనుకో, రంగరించి ఒక్క 10 నిమిషాలు పక్కనే కూర్చున్నావు అనుకో, ఈ ఎర్రగా ఉన్న నీరంతా తెల్లగా మారిపోతుంది. నీటిని ఇరిసేస్తుంది అనమాట. ఆ నీటిలో ఉన్న మురుకుని ఇరిసేసి ఆ మురుకునంతటిని కూడా బాడీ అంతా కూడా కిందకి పంపించేసి ఆ తేట తెల్లం చేస్తాయి నీటిని. అప్పుడు నీకు అవి తాగడానికి పనికొస్తాయి. అలాగన ఆ నీటిలో మిళితమైనటువంటి ఎర్ర బురదలాగా మన శరీరంలో మన ప్రాణానికి ఇదంతా మలినమై ఉంది. దాన్ని శుద్ధి చేసి ప్రాణాన్ని ఎప్పుడైతే మీదకు ఇందాక చెప్పుకున్నట్టు ఆ కణాల్లోంచి లోపలికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇంకా నువ్వు చేసేది ఏం లేదు. అక్కడి నుంచి అది మనం వేయవలసినవి 8 అడుగులు, 2 అడుగులు మనం వేయవలసినవి 2 అడుగులే. అక్కడి నుంచి అది మిగతా 8 అడుగులు అది లాక్కుపోదు. ఇప్పుడు మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే కొంత హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కింద పడం, అవునా? అటు మీదకి వెళ్ళాం, ఇటు కిందకి వెళ్ళాం, బ్యాలెన్స్కి మధ్యలో ఉండిపోతాం. ఎక్కడ? అది సాధనలో తెలుస్తుంది. అది కాదు నేను అనేది. ఇప్పుడు ర్యాకెట్లో కొంత దూరం మీదకు వెళ్ళిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి దాటిన తర్వాత అక్కడి నుంచి ఏ వస్తువు పడినా పడేసినా కింద పడదు కదా. ఇది కూడా అంతే. ప్రాణం ఎప్పుడైతే మీదకు వెళ్ళిపోయిందో నీకు వెనక రాదు. మళ్ళీ నువ్వు అది అలాగా మీదకి కొంచెం మీదకు వెళ్ళిపోయిందంటే ఆ వెళ్ళిపోయే స్థితి మనకు తెలుస్తుంది. తెలిసి అంటే మనకు సాధనలో ఉంటాం కాబట్టి తెలుస్తుంది. ఎప్పుడైతే చేరువైపోయిందో అంటే సమీపానికి వెళ్ళిపోయిందో
ఇంకా అక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవి లేవు అన్నమాట. అప్పటి వరకు కాన్షియస్లో ఉంటాం, అది దాటిందంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. అదే సమాధి. ఆ సమాధి ఎవరైతే పొందుతారో, ఆ సమాధి వరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఉత్తమ గతి. లేదంటే మాటల పోగు కింద మిగిలిపోద్ది ఈ పని అంతాను. చెప్పుకోవడానికి అందంగా ఉంటాయి, వినడానికి శ్రవణానందంగా ఉంటాయి, కానీ ఇవేవి అక్కడ ఉపయోగపడవు. సరే, ఇంకెవరైనా ప్రశ్న వేస్తారా? చెప్పండి. దుఃఖం వచ్చేస్తుంది. అంటే బాగా కనెక్ట్ అయి ఉన్నారు, అది ఆటోమేటిక్గా వస్తుంది. అది 2 రకాల దుఃఖం అనేది. అది మీదకు వెళ్ళేట, అది గుర్తు అదే ఆ స్థితిగతులు గుర్తొస్తే ఆటోమేటిక్గా ఆ విధానం గుర్తొస్తే, ఆ సాధన విధానం గుర్తొస్తే కొంతమందికి ఆటోమేటిక్గా ఆ దుఃఖం అనేది వస్తుంది. ఏం లేదు, మొన్న మా దగ్గర పనిచేసే కుర్రాడు, వాడికి కాలు పాపం ఆ మిషన్ ద్వారా తెగిపోయింది. అది చూసి నాకే దుఃఖం వచ్చింది. దుఃఖం అనేది సహజం. ఆ సన్నివేశాన్ని చూసి ఆటోమేటిక్గా ఆ దుఃఖం అనేది క్రియేట్ అయిపోద్ది. అది మనకు తెలియకుండానే లోపల వచ్చేస్తుంది అనమాట. అలాగనే ఇది కూడా అంతే. డోరు లాక్ తీసుకున్న తర్వాత నీ స్థానంలోకి వెళ్ళిపో. ఆ 2 పదాలను పడతాయి. అవి వచ్చినప్పుడు బాగా దుఃఖం, ఇప్పుడు ఎట్లా మాట్లాడదు. అవును, మరి అంత లోపలికి వెళ్ళాలంటే డోర్ తలుపు తీయాలి. మనం లోపలికి, ప్రాణం లోపలికి వెళ్ళాలంటే బ్రహ్మరంధ్రాన్ని తెరుచుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరు డోర్ తీసి పక్కకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది, పైకి ఎట్టడానికి ఆపాలి. జస్ట్ ఒక 2 సెకండ్లోనే జరుగుతుంటా. అవును, చూస్తూ ఉంటే దుఃఖం అట్లా. అవును, సరే. మీ హృదయానికి హత్తుకున్నప్పుడు అది వస్తుంది. ఆగిపోతే మళ్ళీ బాగానే ఉంటుంది. హృదయాన్ని హత్తుకున్నప్పుడు అది ఆ దుఃఖం వస్తుంది. మీరేమైనా అడుగుతారా? అయితే ఇంకొకటి అండి గురువు గారు, ఇంకొకటి శివలింగానికి నీరు పోసినా నేను పోసుకున్నట్టు ఉంటాం, నేను పోసుకుంటే శివలింగానికి నీరు పోసినట్టు ఉంటాం. సహజంగా అవి జరుగుతాయి, ఎందుకంటే ఆ భావంలో ఉన్నావు కదా. అసలు రియల్ కనపడుతుంది. 1-2 సెకండ్లు తర్వాత మళ్ళీ ఆగిపోయింది. అది ఆగిపోతే నాకే దుఃఖం అనిపోయింది. ఏంటి అనిపోతుంది. అదే ఆ భావంలో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఒక్కడున్నప్పుడు కూడా దుఃఖం అవుతుంది, ఈ గుర్తుకొచ్చి. సరే, ఏంటి చెప్పండి మీరా? ఒక ఫోటో తీసుకుని ఆశ్రమం ఇదే ఫస్ట్ టైం రావటం, ఒక ఫోటో తీసుకుని చూడాలని అక్కడ. మీకు ఫోటో కావాలి?